గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు మార్చి 2026 నుండి 4వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు 1వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ధనము దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాల కోసం బాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ప్రగతి, వస్తులాభము, వస్త్రయోగ్యత, ధనయోగ్యత, గృహయోగ్యత కనపడుతున్నాయి. బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, బంగారంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు, భూములలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించగలుగుతారని చెప్పచ్చు. ఇతరులకి మంచి చెడు బోధించడానికి, తప్పులు సరిదిద్దడానికి, ధర్మంగా మాట్లాడడానికి, దురలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఈ వారం అంతా కూడా మానసిక ప్రశాంతత, అలవాట్లలో మార్పులు తెచ్చుకోవడము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడము, పౌష్టికాహారం తినడము, అనారోగ్య సమస్యల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడము చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా టీవీ మీడియా రంగాల్లో ఉండేవారికి, అక్కడ పనిచేసేటటువంటి వారికి కొత్త మిత్రుల పరిచయము, కొత్త అవకాశాలు రావడము, సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్తారని చెప్పచ్చు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమింప చేసుకునేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. అనేక రకాల సేవా కార్యక్రమాలు పాల్గొనగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడము, ఉన్నతమైనటువంటి భావాలతోటి, ఉన్నతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతోటి ఎదరికి వెళ్ళడము, అలాగే శారీరకపరమైనటువంటి రుగ్మతల కోసం బాగా కృషి చేయడము, టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకుని ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడము బాగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పటిదాకా ఉద్యోగాల్లో ఉండే సమస్యలు కానీ, ప్రతిబంధకాలు కానీ, దోషాలు కానీ, సమస్యలు కానీ వాటన్నిటి నుంచి కూడా బయటపడి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేదా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేయడం, ప్రాంతాలు తిరగడం, ఎవరినైనా కలవడం లాంటివి శారీరకపరమైనటువంటి కోరికలకు సంబంధించినటువంటి కోరికలన్నీ ఈ వారం తీరే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఉద్యోగపరంగా చాలా రకాల అవకాశాలు ఇప్పటిదాకా ఆగిపోయినటువంటివి మళ్ళా తిరిగి మీకు వచ్చే అవకాశాలు, ప్రమోషన్ లాంటివి పొందగలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా మీరు తీసుకునేటటువంటి కొత్త నిర్ణయాలు కానీ, ఉద్యోగ నిర్ణయాలు కానీ, లేదా పెట్టుబడుల్లో నిర్ణయాలు కానీ చాలా అనుకూలిస్తాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయని చెప్పొచ్చు. రుణాలు మంజూరు అవుతాయి. గృహయోగ్యత లేదా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పరిష్కారము, నూతన ఉద్యోగ ప్రాప్తి, పార్ట్ టైం బిజినెస్లు, పార్ట్ టైం జాబ్స్ చేసే అవకాశాలు ఇతర దేశాల నుండి వారు కూడా కనపడుతున్నాయి. అలాగే మీరు తీసుకునేటువంటి మంచి నిర్ణయాలు కూడా మీకు కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా లోన్ల కోసం కానీ, పర్మిషన్ల కోసం కానీ, వ్యాపారాలు పెట్టడానికి కానీ, ఏదైనా పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అలాంటివన్నీ మీకు సునాయాసంగా దొరికే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మీ జీవితాన్ని మారుస్తాయని చెప్పచ్చు. కొత్త వ్యాపారాల ద్వారా రుణాలు తీర్చే అవకాశాలు కనపడుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగాలస్తులకి, బంగారం వ్యాపారస్తులకి, భూములకి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి చక్కని అవకాశాలు, ఆర్థిక ప్రగతి, వస్తులాభము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే మొండి బాకాయలన్నీ కూడా చక్కగా వసూలవుతాయి. చేసే పనిని ఇష్టంతో చేస్తారు. కుటుంబంలో అందరినీ ప్రేమిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా తిరుగుతారు, ప్రయాణాలు చేస్తారు, లేదా ఆలయ దర్శనాలు చేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. గొడవలు చాలా శాతం తగ్గించుకోగలుగుతారు. పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైనా వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యారని కానీ, ఉద్యోగాలు వచ్చాయని కానీ, వాళ్ళకి వివాహం కుదిరిందని కానీ, వాళ్ళకి సంతానం కలిగిందని కానీ, పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి అనేక రకాల విషయాల్లో, ఆస్తులకి సంక్రమింప చేసే విషయంలో కానీ, లేదా వాళ్ళని ఏదైనా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే విషయంలో కానీ మీ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా బాధపడుతూ ఉన్నా మీరు చక్కగా వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. ఒకరికొకరికి మధ్య రిలేషన్స్ చాలా బలపడతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. విడిపోయినటువంటి బంధువులు లేదా ప్రేమికులు లేదా భార్యాభర్తలు మళ్ళా తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూర్చుని చర్చించుకుని ఏదైనా సమస్య నుండి పరిష్కరించుకుని, లేదా పెద్ద మనుషుల ద్వారా చర్చలను పరిష్కరించుకున్నట్లయితే కనుక చాలా రకాల ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారాలు అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి.
లేదా ఏదైనా కొత్తగా గృహం కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా, క్రయ విక్రయాలు జరపాలనుకున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఎక్కడ ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచితూచి నిర్ణయాలు అయితే మాత్రం ఈ వారం బాగా తీసుకుంటారు. వ్యాపార పరంగానే కాకుండా అనేక రంగాల ద్వారా, అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి, సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెప్పొచ్చు. అయితే వాహనాలను నడిపేటప్పుడు లేదా వాహనాలని ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు లేదా సిగ్నల్స్ దాటేటప్పుడు జాగ్రత్త, చలానాలు కట్టేటటువంటి పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అయితే ప్రయాణాలు మాత్రం ఖచ్చితంగా యోగిస్తాయి. వ్యవసాయం చేసేటటువంటి వారు వ్యవసాయపరమైనటువంటి లబ్ధి, లాభం బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే అన్ని రకాల వాతావరణాలు, పరిస్థితులు కూడా మీకు అనుకూలించేటటువంటి వాతావరణంగా కనపడుతోంది. కాబట్టి వ్యవసాయదారులందరూ కూడా నూతన విధానంలో వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యవసాయంలో మార్పులు తీసుకురండి, బాగుంటుంది. మిమ్మల్ని మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి మాత్రం ఈ వారం చాలా చక్కగా కృషి చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. అలాగే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, వీసాలు మంజూరు అవుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా ఒకసారి జాతకం చూపించుకుని ఎద్దరికి వెళ్ళినట్లయితే ఈ వారం మీకు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైంను బట్టి మీ జాతకం వస్తుంది. అందులో జాతకంలో లగ్న బలం ఎలా ఉంది, లేదా ఎక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయని బట్టి కూడా మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలు చేసుకోవచ్చు. లేదా మమ్మల్ని సంప్రదిస్తే వాటికి పరిహారాలు చేస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా, లేదా తీరని కోరికలు ఉన్నా, ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలుగుతాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మీకు జాతకం చూసే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా కూడా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు కూడా అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, చదువుకోవాలన్న తపన, అలాగే ఏదో రకమైనటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనే ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. చక్కని విద్యార్థులందరితో కలిపి శ్రద్ధగా చదువుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు. బద్ధకము, లేజినెస్ చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులకి గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ వారం మెరుగైన పరిస్థితే కనపడుతోంది. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, ఉద్యోగంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు, అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులకి అందరికీ బాగుంటుంది. ఇక స్త్రీలు కూడా భర్తకి మీకు మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఉన్నాయి, ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి, వ్యాపారం చేసే వారికి లాభాలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి, అందరితోటి మిత్రత్వం కలిగి ఉంటారు, స్నేహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాల ద్వారా విశేష ధన ప్రాప్తి, ఆదాయ వనరులు సమకూరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాల్లో ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, అది వేయించుకున్నట్లయితే మీకు తిరుగుండదు, సకలైశ్వర్యాలు కలుగుతాయి, వ్యాపారం వృద్ధి అవుతుంది. మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ యంత్రాలకు పూజలు అవి చేసి మీకు పంపిస్తాం. కాబట్టి అలాంటి యంత్రాన్ని మీరు వ్యాపారాల్లో పెట్టుకోండి, చక్కగా కలిసి వస్తుంది. లోహ యంత్ర, ఇనుము పరిశ్రమ వాళ్ళకి చక్కగా లాభాలు అయితే కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ఇంట్లో దేవతారాధన చేసుకోవడం కానీ, ఆలయ దర్శనాలు కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.